తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ పిఎం డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే సెటప్ చేస్తారో వాళ్ళకి 100% సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి 100% సబ్సిడీ అనేది ఏ కేటగిరీ సబ్సిడీ వస్తుంది, ఎంత అమౌంట్ సబ్సిడీ వస్తుంది, ఎలాంటి ఛార్జెస్ ఇన్స్టాల్ చేయాలి, ఎంత కెపాసిటీ ఛార్జెస్ కి సబ్సిడీ వస్తుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట. పిఎం డ్రైవ్ సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 7 మెట్రోస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మరియు అహ్మదాబాద్ ఈ 7 మెట్రో సంబంధించిన నగరాలని కనెక్ట్ చేసే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. దాంతో పాటుగా హైవేస్, మేజర్ హైవేస్ అన్నిటికీ కూడా ఛార్జింగ్ స్టేషన్ కనెక్టివిటీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఎక్కువ మొత్తంలో ఈవీ వెహికల్స్ వాడటం జరుగుతుంది, అలానే ఈవీ అడాప్షన్ పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఛార్జింగ్ స్టేషన్స్ కి అనేది సబ్సిడీ ఇస్తున్నారు. సుమారుగా 2000 కోట్ల రూపాయలు ఛార్జింగ్ స్టేషన్స్ కోసం పిఎం డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ లో కేటాయించడం జరిగింది అనమాట. పిఎం డ్రైవ్ మొబిలిటీ అవుట్లే చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 10,000 కోట్ల రూపాయల వరకు అయితే దీంట్లో ఈ స్కీమ్ కి అయితే డబ్బులు అయితే కేటాయించడం జరిగింది. అందులో 2,000 కోట్ల రూపాయలు ఛార్జింగ్ స్టేషన్స్ కోసం కేటాయించారు. సో మనకి 2 వీలర్ 3 వీలర్ కేటగిరీ సంబంధించిన కనెక్టర్ చూసుకున్నట్లయితే లైట్ వెయిట్ DC IS 1701726 స్టాండర్డ్ కనెక్టర్ అయితే యూజ్ చేయాలని చెప్తున్నారు. అప్ టు 12 కిలోవాట్ ఛార్జర్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి. 4 వీలర్ మరియు ఈ బస్సెస్ చూసుకున్నట్లయితే CCS 2 కనెక్టర్ అయితే యూజ్ చేయమని చెప్తున్నారు. DC 50 కిలోవాట్ నుంచి 250 కిలోవాట్ వరకు కెపాసిటీ అయితే యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ బస్సెస్ మరియు ఈ ట్రక్స్ చూసుకున్నట్లయితే CCS 2 కనెక్టరే ప్రిఫర్ చేయమంటున్నారు. DC హై పవర్ వచ్చి 250 కిలోవాట్ నుంచి 500 కిలోవాట్ వరకు ఛార్జర్ అయితే సెటప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ మరియు బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా సెటప్ చేయమని చెప్తున్నారు. బట్ ఇవి ఏదైతే ఉందో అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఈ పర్టికులర్ బ్యాటరీ స్వాపింగ్ మరియు ఈ టెక్నాలజీకి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దానికోసం ఒక గైడ్ లైన్స్, MOP గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు సబ్సిడీస్ గురించి మాట్లాడుకుందాం అండి. సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ది ఏరియా ప్రకారంగా సబ్సిడీస్ ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ మనం గవర్నమెంట్, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రెమిసెస్ లో లైక్ ఆఫీసెస్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, CPSCs లేదా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేస్తే ఎనీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకునే విధంగా రిస్ట్రిక్షన్స్, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీ పబ్లిక్ యాక్సెస్ పెట్టిన ప్రాంతాలకు మాత్రమే సబ్సిడీ చూస్తే 100% సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే 100% అనేది EVSC రూపంలో అయితే ఈ పర్టికులర్ సబ్సిడీ అయితే లభిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ కేటగిరీ B అనమాట. ఫస్ట్ వచ్చి ఇది గవర్నమెంట్ ప్రెమిసెస్ వచ్చి కేటగిరీ A కింద ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ B అనమాట. ఇది సిటీస్ మరియు హైవేస్ దగ్గర పెట్టిందని కేటగిరీ B కిందకు వస్తుంది. స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, రీటైల్ అవుట్లెట్స్, బస్ స్టేషన్స్ ఆపరేటెడ్ బై STUs నథింగ్ బట్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, మెట్రో స్టేషన్స్, మున్సిపల్ పార్కింగ్ లాట్స్, పబ్లిక్ సెక్టర్ పోర్ట్స్ లేదా NHA, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ మేనేజ్డ్ టోల్ ప్లాజాస్ ఈ ప్రాంతాల్లో కనుక ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తే 80% అనేది అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లభిస్తుందని చెప్తున్నారు సబ్సిడీ. తర్వాత EVSC ద్వారా 70% సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ C కేటగిరీ చూసుకున్నట్లయితే సిటీస్, స్ట్రీట్స్, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్సెస్, హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వేస్ మీద అయితే ఇక్కడ కూడా 80% ఏదైతే ఉందో అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ లేదా బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైనా వేరే లొకేషన్స్ లో పెడితే కనుక వాళ్ళకి 80% అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు. మీకు ఈ అప్ స్ట్రీమ్ గురించి అలానే EVSC గురించి కూడా మీకు ఆ పాయింట్ గురించి చెప్తాను. బట్ ముందైతే ఎంతంత సబ్సిడీ వస్తుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 కిలోవాట్ల వరకు ఎవరైతే ఛార్జర్ని ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి 6,04,000 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ అయితే వస్తుంది అనమాట. 100 కిలోవాట్ల వరకు ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ పెడతారో వాళ్ళకి 14.8 లక్షల రూపాయల వరకు సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు. 150 కిలోవాట్ల ఛార్జర్ పెడితే 19 లక్షల రూపాయల మాక్సిమం సబ్సిడీ ఇస్తారు. 150 కిలోవాట్ల కన్నా ఎక్కువ పెడితే కనుక 24 లక్షల రూపాయల వరకు సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు. అలానే EV సప్లై ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో LEVDC మరియు LEACDC కాంబో ఇలాంటి వీటివి సప్లై ఎక్విప్మెంట్ మీద కూడా సబ్సిడీ ఇస్తున్నారు. 12 కిలోవాట్ల ఛార్జర్ రేటింగ్ అయితే దీనికి ఎటువంటి సబ్సిడీ లేదు. CCS టైప్ 2 50 కిలోవాట్ ఛార్జర్ రేటింగ్ ఉంటే కనుక 7.25 లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది. CCS టైప్ 2 100 కిలోవాట్ ఛార్జర్ అయితే 11.68 లక్షల రూపాయల వరకు సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే సెటప్ చేస్తారో అవి PCS మరియు BCS ప్రపోజల్ సబ్మిషన్ ద్వారా ఈ పర్టికులర్ మెకానిజం ద్వారా మాత్రమే ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ సబ్సిడీ అనేది మీకు లభిస్తుంది అనమాట. అలానే మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేద్దాం అనుకుంటే కొన్ని స్టెప్స్ కూడా ఫాలో అవ్వాలి. ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ పెడతారో ఆ లొకేషన్ ఇవ్వాలి. MHA వాళ్ళకి, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళకి అయితే ఈ సమాచారం అయితే ఇవ్వాలన్నమాట. నెంబర్ ఆఫ్ EV ఛార్జర్స్, ప్రతి లొకేషన్ లో ఎన్ని ఛార్జెస్ పెడతారు అనుకుంటున్నారు, వెహికల్ సెగ్మెంట్స్, ఏ వెహికల్ సెగ్మెంట్ కి ఏ ఛార్జర్ పెడదాం
అనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా MHA ఆన్లైన్ పోర్టల్ అయితే మీరు అప్లై చేయాలన్నమాట. వన్స్ మీరు ఈ ప్రపోజల్ అంతా కూడా అప్లోడ్ చేసిన తర్వాత MHA వాళ్ళు దీన్ని రివ్యూ చేసి ఓకే అనుకుంటే మీకు శాంక్షన్ చేస్తారన్నమాట సబ్సిడీస్ ఏదైతే ఉంటాయి. ఈవీ PCS మరి ఆపరేషనల్ మానిటరింగ్ ఏదైతే ఉందో దానికోసం నోడల్ ఏజెన్సీస్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఈ నోడల్ ఏజెన్సీస్ దానికి సంబంధించిన సమాచారం చూసుకుంటారనమాట. ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఈ ప్రపోజల్ సబ్మిషన్ ఏదైతే చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన లింక్ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. pmedrive.heavyindustries.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ సమాచారం అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అలానే మీరు ఇన్ కేసు ఏమైనా సమస్యలు ఉంటే దానికి కావాల్సిన ఈ మెయిల్ ఐడి కూడా ఇస్తున్నారు, pmedrive.evpcs@bhel.in. దీనికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే టెలిఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు. అలానే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలో మనకి BHEL ఇలా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేశారనమాట. దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్స్ లోనే మీరు ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసి మీరు అన్ని ఫిల్అప్ చేసి మీరు పంపించాలన్నమాట. ఇదంతా కూడా మీకు డాక్యుమెంట్ లో లభిస్తుంది. ఈ సమాచారాన్ని అంతా మీరు ఫిల్ చేసి మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. అలానే మీకు స్టార్టింగ్ లో చెప్పాను 100% ఆన్ అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ 100% ఆన్ EVSC అని చెప్పి. కొన్నిట్లో అప్ స్ట్రీమ్ అనే ఉంది, కొన్నిట్లో మనకి EVSC రెండు ఉన్నాయన్నమాట. అసలు విషయం ఏంటంటే అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏమైనా ఛార్జింగ్ స్టేషన్ పెట్టక ముందు మీకు కావాల్సిన అప్రూవల్స్ కొన్ని ఉంటాయి. అంటే దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, చార్జర్ కావాల్సిన ఎడిషనల్ కనెక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎడిషనల్ ఖర్చులు ఉంటాయి. సో ఆ ఖర్చులు కూడా ఈ సబ్సిడీలో కవర్ అవుతాయి అనమాట. ఇది అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వస్తుంది. అలానే EVSC అంటే నథింగ్ బట్ ఆ చార్జర్ అనమాట. సో చార్జర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నథింగ్ బట్ మెషిన్ అంటారు, లేకపోతే కొంచెం ఛార్జింగ్ స్టేషన్ అంటారు. సో ఆ ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దానికే ఖర్చు. ఉదాహరణకి మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టకన్నా ముందు మీకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ అక్కడ అప్రూవల్స్ అంతటి కలిపి ఒక 5 లక్షలు అయింది అనుకోండి. సో మీకు 100% ఆన్ అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా 5 లక్షలు కవర్ అవుతాయి. అలానే 100% ఆన్ EVSC అంటే అర్థం ఏంటంటే దాని తర్వాత మీరు ఛార్జర్ తీసుకొస్తారు, దానికి ఒక 10 లక్షలు అయింది అనుకోండి, 10 లక్షలు కవర్ అవుతుంది. ఓవరాల్ గా అంత అమౌంట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు B కేటగిరీలో చూసుకుంటే 80% ఆన్ అప్ స్ట్రీమ్ అంటే మీకు అయ్యే అప్రూవల్ సంబంధించినప్పుడు ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అది 80% కవర్ అవుతుంది. చార్జర్ ఇన్స్టాల్ చేసిన చార్జర్ మీద 70% మీకు కవరేజ్ అవుతుంది. C కేటగిరీలో చూసుకున్నట్లయితే కేవలం అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కవర్ అవుతుంది. అంటే మీకు చార్జర్ కి ఎటువంటి కవరేజ్ ఉండదు అనమాట. D పాయింట్ లో కూడా అంటే 80% అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కవర్ అవుతుంది. సో చార్జర్ మీద మీకు సబ్సిడీ రాదు. సో ఇలాగా ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ మీకు గవర్నమెంట్ సంబంధించిన సబ్సిడీ అనేది ఇన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలానే మనలో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సమాచారం కావాలి, ఎలా సెటప్ చేయాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన కోర్సుని త్వరలో మీకు ఆఫర్ చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛార్జింగ్ స్టేషన్ కోర్స్ తీసుకుందాం అనుకులైతే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీ స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి ఛార్జింగ్ స్టేషన్ అని మీకు పంపిస్తే కనుక వన్స్ ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ కోర్సును కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇది PM eDrive మొబిలిటీ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్ పూర్తి సమాచారం, ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేస్తే సబ్సిడీ సమాచారం అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, ఈ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ న్యూస్, MVS తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.